హాయ్ అండి. ఇది వచ్చేసి రహ్మతాబాద్ దర్గా అనమాట. ఈ దర్గా లోపలికైతే మొబైల్ అలౌ చేయరని చెప్పేసి నేను స్టార్టింగ్ దగ్గర నుంచి అయితే తీయలేదు. ఇది వచ్చేసి క్యూ అనమాట. క్యూలో నుంచి ఇలా లోపలికైతే వెళ్ళిన తర్వాత ఇలా దర్గా మొత్తం అయితే అద్దాలు ఉంటాయండి. అద్దాలతోనే ఉంటుంది దర్గా అయితే. పైన చూడండి మొత్తం రూఫ్ ఎలా ఉందో. అండ్ ఈ దర్గా లోపలికైతే లేడీస్ని అయితే రానివ్వరు అనమాట. ఇది ఫ్రంట్ సైడ్ దర్గా. ఇటు లోపలికి అయితే జెంట్స్ వరకే అలవు, లేడీస్కి అలవ్ లేదు. లేడీస్ వచ్చేసి ఇక్కడే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, దీని చుట్టూ అయితే తిరగాలి. అండ్ ఇక్కడ ఏంటంటే కాయిన్స్ అంటించి మనసులో ఉన్నది చెప్పుకోవచ్చు అనమాట. అది జరిగే కోరిక అయితే మాత్రం కాయిన్ అనేది పడుతుంది. ఇక్కడ జనం చూడండి కాయిన్స్ అయితే అంటిస్తున్నారు. ఇలా కాయిన్ అంటించేసి అడగాలి. తను వచ్చేసి మాతో పాటు వచ్చిన ఆమె, ఈ అక్కాయి కూడా కాయిన్ అయితే అంటించి అడిగింది. గోడకైతే అంటించి మన మనసులో ఉన్నదైతే అడగాలి. అడిగిన తర్వాత తీరే కోరిక అయితేనేమో కాయిన్ అనేది పడుతుంది. కాయిన్ అయితే కింద పడకుండా పట్టుకోవాలి. ఈ అక్కాయికి అయితే కాయిన్ ఒక 10 సెకండ్స్లో అయితే కాయిన్ అనేది ఒళ్ళో పడింది అనమాట. కాయిన్ అనేది కింద పడకూడదు అనమాట. అది తీరే కోరిక, అది మన చేతుల్లోనే ఉంది కదా. మనం జాగ్రత్తగా చూసుకుంటేనే ఏదైనా మనం చేయాలనుకున్నది అయినా సరే ఏదైనా సరే జరుగుతుంది. మనం చేతురాల కొన్ని ఉంటాయి మనం వదిలేసుకునేది. ఈ కాయిన్ అయితే నేను అంటించాను అనమాట. చాలాసేపటి వరకు ఈ కాయిన్ అయితే పడలేదు. మా ఆయనకైతే చేతులు నొప్పి పుట్టి నేను ఇంకా వీడియో తీయను, ఆపేస్తున్నా అని చెప్పేసి అయితే ఆపేశాడు. ఈ అక్కాయి అయితే మనం అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చింది దేనికి, మనం ఏదైనా గట్టిగా అనుకొని ఇలా అడుగు మళ్ళీ తీరే కోరిక అయితే అది తీరుతుంది అని చెప్పేసి కాయిన్ అయితే తీయనేలేదు. నేనైతే తీద్దాం అనుకున్నాను, కానీ లాస్ట్ మినిట్లో అయితే కాయిన్ అనేది పడిపోయింది అనమాట. ఒళ్ళోనే పడింది. అది వచ్చేసి బయటకు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడైతే కూర్చుంటారు. ఇది బయటకు వచ్చే దారి. ఇది వచ్చేసి పెద్ద బావి అనమాట. ఈ బావికి అయితే అదిగో ఇలా తాళాలు అనేది కట్టేసి లాక్ అనేది వేసి తాళం లోపలేస్తారు. అండ్ దారం కట్టి మనసులో ఉన్నదైతే కోరుకుంటారు. బావిలో అయితే మెట్లు అయితే ఎలా ఉంది, బయటకి అయితే సబ్స్క్రైబ్.